ద శూద్రాస్ గ్రంథం మీరు రాసిన తర్వాత దేశవ్యాప్తంగా ఆ గ్రంథం పైన చర్చ జరిగింది. ఇవాళ జంతర్ మంతర్‌లో జరిగిన ఒకానొక ఆందోళన అంటే మీరు ఆ గ్రంథంలో పేర్కొన్న అంశాలు ఏవైతే ఉన్నాయో నిజంగానే భారతీయ జనతా పార్టీ దానికి మద్దతుగా ఉన్నవారు శూద్రులే ఎక్కువ మంది. వారు నిజంగా జంతర్ మంతర్‌లో జరిగిన ఆందోళన ఆ శూద్రులు బీజేపీకి పక్కకు జరుగుతున్నారా అనే ఒక చర్చ ప్రారంభమైంది. ఈ ఆర్గ్యుమెంట్‌తో మీరు అంగీకరిస్తారా? అంటే బుచ్చన్న, కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ ఆవిర్భావము మేలో జరిగింది. అది చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగులను కాక్రోచెస్, పారాసైట్స్ అని తర్వాత ఆయన దానికి సవరణ చెప్పినప్పటికీ నార్మల్గా బొద్దింక అనేదాన్ని ఎట్లా చూస్తాం మనం, అది వంటగది సింకులో పుట్టి ఇల్లంతా పాకి ఆహార పదార్థాలను విషమయం చేసే ఒక పాయిజన్ ఇన్సెక్ట్గా చూస్తాం దాన్ని. ఈ కుటుంబాలు హేట్ చేస్తాయి దాన్ని. ఈ కాక్రోచ్ అనేది చాలా గలీజ్ నుంచి పుట్టి గలీజ్ నుంచి పెరిగిన ఒక జీవిగా హేట్ చేస్తాయి. ఆ పదము అన్ఎంప్లాయీకే వాడాడు ఆయన, తర్వాత దాన్ని సవరించి చెప్పాడు అది లాయర్లకని. అయితే అది ఎవరికి ఇమ్మీడియట్గా కలిగింది? ఒకవేళ అభిజిత్ దీప్కే దళిత్ కాకుంటే ఈ దేశ చరిత్రలో దళితు, మాల, మాదిగ కులాల వారిగా వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు తిరిగి ద్వేషించుకున్న దాన్నే తిప్పికొట్టే పద్ధతిలో వాడుకోవడం అనే భాషలో ఎదిగినోడు అభిజిత్ దీప్కే. 30 ఏళ్ళ యువకుడు, అమెరికాలో బోస్టన్లో ఉన్నాడు. ఆయన ఈ కాక్రోచ్ అనే పదాన్ని తలకిందులు చేశాడు ఒక్క దెబ్బకి. ఎట్లాగైతే మాదిగ దండోరా వాళ్ళు మాదిగ అనే పదాన్ని తలకిందులు చేశారు, ఆయన కాక్రోచ్ అనే ద్వేషించుకునే పదజాలాన్ని తలకిందులు చేశారు. ఇది ఇంకో కులంలో, ఈవెన్ బీసీ కులంలో పుట్టినను కూడా అది ఇమ్మీడియట్గా అంత షార్ప్గా తట్టదు. అరే కాక్రోచెస్ అంటున్నాడే మమ్మల్ని అన్ఎంప్లాయీస్ని, అది దళిత పిల్లవాడు కనుక దానికి వెంటనే ఒకవేళ కాక్రోచెస్ అన్ని ఐక్యమైతే ఏమవుతుందని పోస్ట్ పెట్టాడు. కులపీడన కోణంలో అది కులపీడన, వర్గపీడన, తర్వాత అన్ఎంప్లాయిడ్ అనే అన్ని వర్గాల మధ్యతరగతుల పీడన దానికి జోడైంది. అది భారతదేశంలో ఉన్న పరిస్థితికి జోడైంది. దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి లక్షలాది మంది ఎవరు ముందు దాన్ని ఫాలోవర్స్గా మారారు? నా దృష్టిలో ముందు దళితులు, ఆదివాసులు, బీసీలు, స్త్రీలు, యువకులు, అమ్మాయిలు, వీళ్ళు దానికి వెంటనే ఫాలోవర్స్గా మారారు. అగ్రకులాల మగపిల్లలు వెనక ముందు ఆలోచిస్తున్న దశ అది. అయితే ఆయన ఇంకొక స్టెప్ ముందుకేసి దాన్ని భారతీయ జనతా పార్టీకి ఒక సెటైర్గా కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టాడు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టగానే మధ్యతరగతి అన్ఎంప్లాయీ యువకులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా దాంట్లో జాయిన్ కావడం మొదలయ్యారు. ఎందుకు మొదలవుతుంది? ఇక్కడే ఇది ఒక్కటే కాదు, దీనికి ముందు తెలంగాణలో బండి సంజయ్ కొడుకు మైనర్ను రేపు చేశాడు అన్న ఘటన తీసుకొని బీజేపీకి వ్యతిరేకంగా మధ్యతరగతి వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారారు. ఏంది ఒక మంత్రి కొడుకు ఒక
మైనర్ బాలికను దానికి ఇటు తిప్పి అటు తిప్పి ఎన్ని చెప్పినా కూడా ఇది కేవలం తెలంగాణలో కాదు. ఆ బీజేపీ మినిస్టర్ని వెంటనే సస్పెండ్ చేయకపోవడము, వెంటనే ఆయన మీద ఏ చర్య లేకపోవడము, ధర్మేంద్ర ప్రధాన్ ఆయన నార్మల్గా అటు ఆర్ఎస్ఎస్ కూడా లేలే ఇది చాలా చాలా ప్రమాదకరమైంది, మైనర్ బాలిక రేపు అనేది స్త్రీ సమాజం అందరినీ ద్వేషింపజేస్తుంది, ఏ కులమైన ఏ వర్గమైనా. కానీ మినిస్టర్ని వాళ్ళు ఏమనలే. ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన కొద్ది రోజులకే రామ్ టెంపుల్ దొంగతనం బయటపడ్డది. ఈ రామ్ టెంపుల్ దొంగతనము మీద ఎస్సీ బీసీలకు దాంతో సంబంధం తక్కువ. ఎస్సీలకు బీసీలకైతే ఎస్టీలకైతే అసలే లేదు, అక్కడికి పోయింది లేదు, వాళ్ళు బంగారం ఇచ్చింది లేదు, వెండి ఇచ్చింది. బీసీలు ఉన్నారు అలా, వాళ్ళు కూడా తీవ్రంగా అట్టయ్యారు. అరే ఇదేంది, దీని మీద ప్రైమ్ మినిస్టర్ ఏమంటలేడు, దీని మీద ఏం చర్య లేదు, ఏదో లోకల్ గవర్నమెంట్కి వదిలిపెట్టారు. రామ్ టెంపుల్ కట్టి ఈయన మోహన్ భగవత్ ఇద్దరు పోయి దాన్ని నార్మల్గా టెంపుల్ ప్రీస్ట్ వర్గానికి వదిలిపెడతారు. టెంపుల్ వ్యవహారం అంటే బ్రాహ్మణ ప్రీస్టులు ఏదో సన్యాసులు ఋషులు అక్కడ జమాయి చేసుకోవాల్సింది అది. కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ఆయన వేసిన కమిటీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ఆయన వైశ్య కుటుంబానికి చెందిన అతను. ఇంత జరిగితే టెంపుల్ బంగారం 11 క్వింటాల ఎండి, 12 కిలోల బంగారము, 100 కోట్లు, అది గిఫ్ట్లు ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పోతున్నదంటే పట్టించుకోకుంటుంటే మధ్యతరగతి అప్పుడు హర్ట్ అయింది. దానికి తోడు ఇది కలిసి వచ్చింది. అభిజిత్ ఒక టైంలో అది వేశాడు కనుక ఆ మిలియన్ల యూత్, అంటే బీజేపీకి 12 మిలియన్లు ఉంటే యాక్సెప్టెన్స్లో, కాంగ్రెస్కు 16 మిలియన్లు ఉంది. కానీ ఈయన 12-13 రోజులలో 22-23 మిలియన్లకు పోయాడు యాక్సెప్టెన్స్. ఇమ్మీడియట్గా పోయాడు. ఎందుకు పోయాడు? ఈ యూత్ అంతా, ఈవెన్ మధ్యతరగతి స్త్రీలు, అగ్రకుల స్త్రీలు కాదు దేశం ఎటో పోతున్నది. అంతకుముందు వీళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి దాన్ని ఓడిస్తామని చెప్పారు. కానీ ఎప్పుడైతే కార్గిల్ మొదలైందో పాకిస్తానుడు మొత్తం ముస్లిం దేశాలను తన వైపు తిప్పుకొని, చైనాను తన వైపు పెట్టుకొని, అమెరికాను తన వైపు పెట్టుకొని యుద్ధం విడ్రా చేసే పరిస్థితి వాడు తెచ్చాడు. అంటే కాంగ్రెస్ ఉండంగా మేము హీరోయిలమని పవర్ బయట నుంచి అన్నోళ్ళు ఆ యుద్ధంలో హీరోయిజం చూపెట్టగలగలే. ఇందిరాగాంధీ చూపెట్టిన హీరోయిజం, లేదా లాల్ బహదూర్ శాస్త్రి చేసిన యుద్ధం, అది ఏం రాలే, విడ్రా చేసుకొని వచ్చేసారు. ఇవన్నీ గత కొంతకాలంగా ఓహో ఇది కేవలము బడ్జెట్ మనీని అంబానీ ఆదానీ వాళ్ళ మిత్ర బృందాలకు, పెద్ద ధనవంతులకు మార్చి విద్యా వ్యవస్థల్ని కంప్లీట్గా విద్యా వ్యవస్థలు ఏమైంది? గత 12 ఏళ్లలో మొదటి 5 ఏళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉద్యోగాల్లోకి రాలే. వైస్ ఛాన్సలర్లు కూడా పాతోళ్ళు కొనసాగారు, ఎట్లాగైతే గవర్నర్లు పదవులు అయ్యేంత వరకు కొనసాగించారు. కానీ 2019 ఎన్నికల తర్వాత క్రమంగా మొత్తం కేంద్ర విద్యా సంస్థలన్నీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్న వాళ్ళ చేత ఆక్రమింపజేశారు. చేసి ఏం చేశారు? 21వ శతాబ్దంలో ఈ జెన్జీ అంటే చాలామందికి తెలియదు ఇది ఏంటిది అని. జెన్జీ అంటున్నారు. జెన్జీ అంటే ఏంది అంటే అమెరికా నుంచి వచ్చింది. ఇది 1997-2012 మధ్య పుట్టిన న్యూ జనరేషన్ యువత. ఇది 21వ శతాబ్దపు యువత. ఈ యువత సెల్ ఫోన్లతో సహా పుట్టి ఇది పాత ఆలోచనలకు అనుకూలంగా బతకగలిగే యువత కాదు. అంటే 97 ఏళ్ళకు ముందు పుట్టిన వాళ్ళు ఇప్పుడు 30 ఏళ్ళు దాటి ఉన్నారు. అభిజిత్ కంటే కొద్దిగా పెద్దోళ్ళు వాళ్ళు. అభిజిత్ నుంచి కిందికి ఉన్న వాళ్ళంతా జెన్జీనే.
ఈ జంజీ అనే దానికి అభిజిత్తు భారతీయ సంస్కృతిలో దళిత దృక్పథం నుండి మేమంతా కాక్రోచులమే,